స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి కుమారుడు చింతకాయల విజయ్ మొన్న చేసిన వ్యాఖ్యలు వైసీపీ వాళ్ళతో ఎవరన్నా మాట్లాడినా కూడా, వాళ్ళ శుభకార్యాలకు వెళ్ళినా వాళ్ళతో మాట్లాడినా కూడా పేగులు తీసి రోడ్డు మీద పడేస్తారు. ఒక్కొక్కరిని వాళ్ళతో మాట్లాడింది వైసీపీ వాళ్ళతో ఎందుకు మాట్లాడతారు? అసలు నిజంగానే ఒక యువకుడు బేసిక్గా రాజకీయాలను చాలా హుందాగా చేసే విధంగా లీడ్ చేయాల్సిన వాళ్ళు. ఎందుకంటే బై డిఫాల్ట్గా వారసత్వం నుంచి లీడర్షిప్ సంక్రమిస్తుంది కాబట్టి వీళ్ళకు ఈ కక్షపూరిత రాజకీయాలు లేకుండా అసలు రాజకీయం అన్నది ఏదో ఒక శత్రువులాగా పక్కన వాళ్ళని చూడకుండా ముందుకు వెళ్ళే విధంగా ఇప్పుడు ఈ యువ నాయకత్వం ఆ దిశగా అన్న కసరత్తు చెయ్యాలి. కానీ ఏం చేశారు? వైసీపీ వాళ్ళతో మాట్లాడితేనే పేగులు బయటపడేయాలి, తన్ని తడమేస్తావు ఒక్కో కొడుకుని. ఏదో నా బొక్కలో వాళ్ళతో మాట్లాడి ఆయన మాట్లాడిన మాటలు వెనకాల వాళ్ళు చెప్పాను కదా, 10 తరాలకు ఇన్స్పిరేషన్, ఈయన నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు ఇచ్చిన వాళ్ళు. ఇది మొన్న సీన్ కట్ చేస్తే నిన్న ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. అదే గణతంత్ర దినోత్సవం రోజు గవర్నర్ గారు ఇస్తారు కదా ఎట్ హోమ్ అని. బేసిక్గా అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరూ కీలకమైన వ్యక్తులు పాల్గొనాలి. వాళ్ళు పాల్గొంటేనే బాగుంటుంది. ఎప్పుడు ఈ హీట్ ఎక్కిన రాజకీయం, ఎప్పుడు ఒకరినొకరు అసహించుకునే రాజకీయం దేనికోసం? అందరూ హాజరైతేనే బాగుంటుంది. కానీ వీళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు హాజరవ్వరు, వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు హాజరవ్వరు. అది ఒక ఆనవాయితీ అయిపోయింది మన రాష్ట్రంలో. అయితే తాజాగా నిన్న జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమంలో రాత్రి శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు హాజరయ్యారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ రుహుల్లో కూడా ఉన్నట్లున్నారు. మరెవరు వైసీపీ వాళ్ళు కనిపించలే, కానీ వీళ్ళిద్దరైతే వెళ్ళినట్లున్నారు. వెళ్తే బొత్స సత్యనారాయణ గారితో మంత్రి లోకేష్ గారు, బొత్స గారు బాగున్నారా అని చెప్పి చేయి పెట్టి మాట్లాడి, ఆ వీడియో వాళ్ళు నవ్వుతూ మాట్లాడుతున్నటువంటి వీడియో, ఆ పిక్స్ కూడా ఈరోజు ఈమె తెలుగుదేశం పార్టీ పత్రికలు కూడా ఫోటోలు ప్రచురించుకుంటూ వచ్చాయి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? చింతకాయల విజయ్ ఇప్పుడు ఏం చేద్దాం? లోకేష్ గారు బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడారట. మొన్నేమో మీరు వైసీపీ వాళ్ళతో మాట్లాడతారా, పొట్టలో పేగులు బయటపడేయాలి, తన్ని తరిమేయాలి, ఒక్కొక్కరిని బొక్కలో వాళ్ళతో మాట్లాడాలి, అది ఇది అన్నాడు ఆయన. ఇటువంటి మాటలు మాట్లాడితే మాస్ లీడర్ అయిపోతారా అండి? ఎందుకు ఇవన్నీ? మరి ఇప్పుడు లోకేష్ గారు బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడారట. ఇప్పుడు ఏం చేద్దాం? అసలు ఇటువంటి రాజకీయమే కావాలి, ఆహ్లాదకరంగా. అసలు శత్రువులుగా చూడాల్సిన అక్కర్లే ఎవరిని. ఒక మనిషి ఇంకొకరిని ద్వేషించాల్సిన అక్కర్లేదు. విధానపరమైన చర్చల్లో, విధానపరమైన నిర్ణయాల్లో చుట్టూ చర్చ జరగాలి. మా విధానం ఇది, ఆ విధానంలో ఆ తప్పులు లేదు, ఈ విధానంలో ఈ తప్పులు, మొత్తం ఏది ప్రజలకు మంచి చేస్తే చెడు జరుగుతుంది అనే దాని చుట్టూ చర్చ జరగాలి. అది రాజకీయం అంటే. అటువంటిప్పుడు ఎవరికి అధికారం మీద అంత మమకారం రాదు. అధికారం కోసం వెంపర్లాంటి రకరకాల విచిత్రమైన వేషాలు వేయాల్సిన అవసరం ఉండదు. ఎవరన్నా అధికారంలో ఉండనియండి, ప్రజలకు మంచి జరగాలి. అధికారం దాన్ని పర్మనెంట్గా అంటి పెట్టుకోవాలి అన్న మనస్తత్వమే అన్ని వ్యవస్థల ధ్వంసానికి కారణమవుతుంది. అట్లా ఇంతగానం అధికారం మీద మక్కువ ఉండకూడదు. అంటే అన్ని పార్టీల వాళ్ళతో హెల్తీ రిలేషన్స్ ఉండాలి, రాజకీయాలు హెల్తీ పాలిటిక్స్ ఉండాలి. అటువంటి వాటిని ప్రోత్సహించే దిశగా ముందుకెళ్ళాలి. కానీ ఇప్పుడు యువ నాయకత్వం అనబడే వాళ్ళే మరి దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడారట బొత్స సత్యనారాయణ గారితో, నవ్వుతూ మాట్లాడే విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు చింతకాయల విజయ్ ఏం చేద్దామన్నా? ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకండి బాబు ఏదంటే అది మాట్లాడటం?